మనకి సరికొత్త రైల్వే రిక్రూట్మెంట్ వచ్చింది ఫ్రెండ్స్. పర్మనెంట్ జాబ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే హాయ్ ఫ్రెండ్స్, మనకి సరికొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఇది రైల్వే రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరికైనా సింపుల్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ జాబ్ ఎవరు మిస్ చేసుకోవద్దు. 10th క్లాస్ బేస్ మీద ఫ్రెండ్స్. 10th పాస్ అయిన వాళ్ళకి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ ఇది. అయితే మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 4, లెవెల్ 5కి సంబంధించి జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్. లెవెల్ 1 వచ్చేసరికి ఆఫీస్ జనరల్ అసిస్టెంట్ ఫ్రెండ్స్. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకొచ్చిద్ది. లేదా ఐటీఐ విభాగంలో పాస్ అయిన వాళ్ళకి ఈ జాబ్ యొక్క అర్హత పొందగలరు. అయితే లెవెల్ 2కి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చింది ఫ్రెండ్స్. 10th క్లాస్ పాస్ అయితే చాలు. లెవెల్ 4, లెవెల్ 5కి వచ్చేసరికి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఫ్రెండ్స్. దీనికి డిగ్రీ అయితే పాస్ ఉండాలి. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. 10th క్లాస్ పాస్ అయినోళ్ళుంటే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయినోళ్ళుంటే దీనికి యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మనకి 18-25 ఫ్రెండ్స్. నో ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. నో ఏజ్ రిలాక్సేషను. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. 18-25 ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 10th క్లాస్ పాస్ అయినోళ్ళకి. నో ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. దీనికొచ్చేసరికి ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద ఫ్రెండ్స్ మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆర్ఆర్‌బీ రైల్వేకి సంబంధించిన రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 ఫ్రెండ్స్. 400 రీఫండ్ అవుతాయి ఫ్రెండ్స్. 400 మీ యొక్క అకౌంట్‌కి రీఫండ్ అవుతాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 ఫ్రెండ్స్. ఎస్టీ, ఎస్సీ వాళ్ళకేమో 250 ఫ్రెండ్స్. 250 వాళ్ళకి 250 రీఫండ్ అయితాయి ఫ్రెండ్స్. మీరు 500 ఎస్‌బీఐ బ్యాంక్ మీ యొక్క అప్లికేషన్ ఫీ ఎస్‌బీఐ బ్యాంక్ ద్వారా ఇక్కడిచ్చిన అకౌంట్ నంబర్‌కి వాటికి డీడీ తీయాలి ఫ్రెండ్స్ మీరు. డీడీ తీసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఆఫ్‌లైన్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయినోళ్ళు, స్పోర్ట్స్ కోటా వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. దీనికొచ్చేసరికి మనకిక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయినందుకు మీకొచ్చిన మార్క్స్‌కి ఇక్కడ 10 మార్క్స్ యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ దాంట్లో. ఎగ్జామ్ అది మీరు ప్రాసెస్‌లో. తర్వాత మీ యొక్క స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్‌కి 50 మార్క్స్ అంటే సర్టిఫికేట్స్ ద్వారా 50 మార్క్స్ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ స్కిల్, స్కిల్ అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ అయన్నీ 40 మార్క్స్ ఫ్రెండ్స్. మొత్తం 100 మార్క్స్ ఫ్రెండ్స్. లెవెల్ 1కైతే మీకు 60 మార్క్స్ వస్తే చాలు ఫ్రెండ్స్. 60 మార్క్స్ వస్తే చాలు. మీకు ఎక్కువ అవసరం లేదు. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ లెవెల్ 2కొచ్చేసరికి 65, లెవెల్ 4, లెవెల్ 5కొచ్చేసరికి 72 మార్క్స్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మీరు. చానా సింపుల్ ఫ్రెండ్స్. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. 10th క్లాస్ బేస్ మీద పర్మనెంట్ రైల్వే జాబ్స్ ఫ్రెండ్స్. పర్మనెంట్ రైల్వే జాబ్స్ ఫ్రెండ్స్. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. దీని యొక్క అప్లికేషన్ ఫార్మ్ గావాలంటే కింద నోటిఫికేషన్ కింద ఇచ్చారు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ కింద ఇక్కడ అప్లై నేమ్, క్యాండిడేట్ మొత్తం ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని అప్లికేషన్ ఫార్మ్ డిస్క్రిప్షన్‌లో ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి అప్లికేషన్ ఫార్మ్ కావాలో, అప్లికేషన్ ప్రాసెస్ కావాలో నాకు తెలిసిద్దిగా ఫ్రెండ్స్. అప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ చేస్తా ఫ్రెండ్స్. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది స్పోర్ట్స్ కోటా కింద ఫ్రెండ్స్. స్పోర్ట్స్ కోటా ఎవ్వరు చేసుకోవద్దు. ఇక్కడ ఉందిగా ఫ్రెండ్స్. ఈ లిస్ట్‌లో ఉంది చూడండి స్పోర్ట్స్ కోటా కింద మొత్తం. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 15th జూన్ ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫోర్ 14th జులై ఫ్రెండ్స్. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇంకా మనకి 30 డేస్ 30 డేస్ ఇంకా మనకి 25 డేస్ ఉంది ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది ఆఫ్‌లైన్ ఫార్మ్ ఫ్రెండ్స్. ఇప్పుడే పోస్ట్ చేయాలి సార్. అప్లికేషన్ పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. స్పోర్ట్స్ కోటాలో ఫ్రెండ్స్. రైల్వే జాబ్స్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ మిస్ ఇట్.